ఈ వీడియోలో తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ తెలుగు అక్షరము కీ అక్షరానికి కా ఒత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే కే ఈ ఈ కీ ఇలా రాయాలి. అలాగే కీ అక్షరానికి ఒత్తు కావత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే కే హెచ్ ఈ ఈ విధంగా రాయాలి. కీకి ఒత్తు కావత్తు రాసాం కాబట్టి కే పక్కన హెచ్ని రాయాలి. అలాగే కీ అక్షరానికి గా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే జీ ఈ విధంగా రాయాలి. ఈ కీకి గా ఒత్తు ఇటువంటి అక్షరాలను పలకడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ అక్షరాన్ని తెలుగులో ఎలా రాయాలి, ఇంగ్లీష్లో ఎలా రాయాలి చెప్పడం కొరకు మీకు ఇక్కడ రాసి చూపిస్తున్నాను. ఇక్కడ సాధారణ కావత్తు రాసాం కాబట్టి, అంటే మామూలు కావత్తు రాసాం కాబట్టి కే పక్కన హెచ్ రాయము. ఇక్కడ ఒత్తు కావత్తు రాసాం కాబట్టి కే పక్కన హెచ్ రాయాలి. ఈ అక్షరాన్ని కొంచెం గట్టిగా ఒత్తి పలకాలి. ఠీ ఇలా. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ అక్షరానికి ఒత్తు గా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే జీ హెచ్ ఈ ఇలా రాయాలి. ఇక్కడ కీకి ఒత్తు గా ఒత్తు రాసాం కాబట్టి జీ పక్కన హెచ్ని రాయాలి. అలాగే కీ అక్షరానికి చా ఒత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని హిందీలో కే సి హెచ్ ఈ ఈ విధంగా రాయాలి. కీ అక్షరానికి ఒత్తు చా ఒత్తు ఇలా రాయాలి. ఈ అక్షరానికి కూడా ఇంగ్లీష్లో కే సి హెచ్ ఈ విధంగా రాయాలి. ఇక్కడ కీకి చా ఒత్తు, కీ అక్షరానికి ఒత్తు చా ఒత్తు ఈ రెండిటికి ఇంగ్లీష్లో కేసిహెచ్ఈ అని రాయవచ్చును. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ అక్షరము ఈ అక్షరానికి జా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే జీ జే కే జే క్జీ ఈ విధంగా రాయాలి. అలాగే కీ అక్షరానికి ఇంగ్లీష్లో ఒత్తు జా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే జే హెచ్ ఈ విధంగా జీ ఇలా రాయాలి. ఇక్కడ కీ అక్షరానికి ఒత్తు జా ఒత్తు రాసాం కాబట్టి జే పక్కన హెచ్ని రాయాలి. కీ అక్షరానికి టా ఒత్తు ఈ విధంగా రాయాలి.
ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే టీ ఈ ఈ క్టీ ఈ విధంగా రాయాలి. క్టీ ఇలా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ అక్షరానికి ఒత్తు టా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే టీ హెచ్ ఈ ఈ క్టీ ఇలా రాయాలి. ఇక్కడ ఒత్తు టా ఒత్తు రాసాం కాబట్టి టీ పక్కన హెచ్ని రాయాలి. కీ అక్షరము ఈ అక్షరానికి డా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే డి ఈ ఈ క్డీ ఈ విధంగా రాయాలి. కీ అక్షరానికి ఒత్తు డా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే డి హెచ్ ఈ ఈ క్డీ ఇలా రాయాలి. ఇక్కడ కీకి ఒత్తు డా ఒత్తు రాసాం కాబట్టి డి పక్కన హెచ్ని రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ అక్షరము ఈ అక్షరానికి అణావొత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే ఎన్ ఈ ఈ క్నీ ఈ విధంగా రాయాలి. అలాగే కీ అక్షరానికి తా ఒత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే టీ ఈ ఈ క్టీ ఇలా రాయాలి. కీ అక్షరానికి ఒత్తు తా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే టీ హెచ్ ఈ ఈ క్టీ ఇలా రాయాలి. ఇక్కడ కీకి ఒత్తు తా ఒత్తు రాసాం కాబట్టి టీ పక్కన హెచ్ని రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ అక్షరము ఈ అక్షరానికి దా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే డి ఈ ఈ క్రీ ఇలా రాయాలి. కీ అక్షరానికి ఒత్తు దా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే డి హెచ్ ఈ ఈ కీ ఇలా రాయాలి. ఇక్కడ ఒత్తు దా ఒత్తు రాసాం కాబట్టి డి పక్కన హెచ్ని ఇలా రాయాలి. కీ అక్షరము ఈ అక్షరానికి నా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే ఎన్ ఈ ఈ క్నీ ఈ విధంగా రాయాలి. కీ అక్షరానికి నా ఒత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కేఎన్ఈఈ క్నీ ఈ విధంగా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను
ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ అక్షరము, ఈ అక్షరానికి పావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే, పి, ఈ, ఈ, క్పి ఇలా రాయాలి. కీ అక్షరానికి ఒత్తు పావొత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే, పి, హెచ్, ఈ, ఈ, క్పి ఇలా రాయాలి. ఇక్కడ కీ అక్షరానికి ఒత్తు పావొత్తు రాశాం కాబట్టి పి పక్కన హెచ్ని రాయాలి. కీ అక్షరము, ఈ అక్షరానికి బావొత్తు ఈ విధంగా రాయాలి. క్బి ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే, బి, ఈ, ఈ, క్బి ఈ విధంగా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ అక్షరము, ఈ అక్షరానికి ఒత్తు బావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే, బి, హెచ్, ఈ, ఈ విధంగా రాయాలి. ఇక్కడ ఒత్తు బావొత్తు రాశాం కాబట్టి బి పక్కన హెచ్ని రాయాలి. కీ అక్షరము, ఈ అక్షరానికి మావొత్తు ఇలా రాయాలి, లేదా కీ అక్షరానికి మావొత్తు ఇలా కూడా రాయవచ్చును. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే, ఎం, ఈ, మీ ఈ విధంగా రాయాలి. కీ అక్షరము, ఈ అక్షరానికి యావత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే, వై, ఈ, కీ ఈ విధంగా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ అక్షరము, ఈ అక్షరానికి రావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే, ఆర్, ఈ, క్రీ ఇలా రాయాలి. కీ అక్షరము, ఈ అక్షరానికి లావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే, ఎల్, ఈ, క్లీ ఇలా రాయాలి. కీ అక్షరానికి లావొత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కేఎల్ఈఈ క్లీ ఈ విధంగా రాయాలి. కీ అక్షరానికి వావొత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే, వి, ఈ, క్వి ఈ విధంగా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ అక్షరము, ఈ అక్షరానికి సావొత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే, ఎస్, క్షీ ఈ విధంగా రాయాలి. కీ అక్షరము, ఈ అక్షరానికి శావొత్తు ఇలా రాయాలి. శనివారం అంటాం కదా, ఆ శావొత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే, ఎస్, హెచ్,
ఈ, క్షి ఈ విధంగా రాయాలి. కీ అక్షరానికి షా ఒత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే ఎస్ హెచ్ ఈ క్షి ఇలా రాయాలి. ఇక్కడ కీకి షా ఒత్తు శనివారం అంటాం కదా, ఆ షా ఒత్తు ఇలా రాయాలి, షా ఒత్తు ఇలా రాయాలి. ఈ రెండింటికి ఇంగ్లీష్లో కేఎస్హెచ్ఈ అని రాయాలి.